జీవన్ రెడ్డి రాజీనామా నెక్స్ట్ స్టెప్ ఏంటి? తెలంగాణ మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ కూడా ఆయన రాజీనామా చేశారు జగిత్యాల. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చి ఆయన సంజయ్ కదా, ఆయన ప్రాబల్యం పెరిగిపోతుంది, తన ఇది తగ్గుతుంది. జీవన్ రెడ్డి చాలా రోజులుగా ఉన్నారు, నేను బయటికి వెళ్తానని కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. రెండవది స్థానిక ఎన్నికల కోసం అభ్యర్థులు నిర్ణయించేటప్పుడు గాంధీ భవన్లో కూడా ఆయన ప్రత్యక్షంగా వేరే పార్టీ వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు అని దాదాపు చాలా ఫోకస్ ఆయన మీద ఎక్కువగా ఉంది. అయితే ఆయన రాజీనామా లేకుండా చేయించకుండా చూడాలని స్వయంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు ఆయనకు సన్నిహితుడు. ఎందుకంటే జీవన్ రెడ్డి ఆయనే అంటున్నట్టు 40 ఏళ్ల పైబడి ఉన్నారు. అంటే స్వయంగా కేసీఆర్ వ్యక్తిగతంగా పోటీ చేసినప్పుడు ఆయన మీద అభ్యర్థిగా రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రి పదవి రాజీనామా చేసి ఆయనతో పోటీ పెట్టిన నేపథ్యం కూడా ఉంది. కానీ రేవంత్ రెడ్డికి ఆయనకు బొత్తిగా పొసగలేదు. ఈయనను పిసిసి అధ్యక్షుడిని చేయాలి అనుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డి పేరు, ఈ 2 పేర్లు కూడా పోటీకి వచ్చాయి. మొత్తానికి అప్పటి నుంచి వాళ్ళ మధ్య దూరం పెరిగిందని హీజ్ నెవర్ హ్యాపీ విత్ రేవంత్ రెడ్డి. సో ఆయన మున్సిపల్ ఎన్నికల్లో కూడా స్థానికంగా వ్యతిరేకంగా చేశారు. తర్వాత ఏదో సర్దుబాటు చేసి చైర్మన్ కాంగ్రెస్ దక్కించుకుంది. చాలా ప్రయత్నాలు చేసినా కేంద్రం నుంచి కూడా వచ్చినా ఆయన నిరాకరించి ఈరోజు రాజీనామా చేశారు. సో కాంగ్రెస్కు సంబంధించి ఒక పెద్ద నాయకుడు, అంటే గతంలో అంత క్రియాశీలం కాకపోయినా తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో మంచి పట్టు ఉన్నటువంటి ఒక నాయకుడు రాజీనామా చేయడం అనేది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం కలిగించే విషయం. శ్రీధర్ బాబు లాంటి మంత్రులు కూడా స్వయంగా 1-2 సార్లు వెళ్ళి చెప్పారు, కానీ ఆయన వినలేదు. అయితే తర్వాత ఏం చేస్తారు? ఆయన బీజేపీలో చేస్తారా, బీఆర్ఎస్లో చేస్తారా? అంటే కొంతకాలం సమయం తీసుకుంటామన్నా, దాదాపు ఒక ఫార్ములా ఏదో ఉంది కదా, సమయం తీసుకుంటాము, మా అనుచరులందరితో మాట్లాడతాము, ఈ పద్ధతులు ఆయన అంటున్నారు. కానీ ఒకటి ఎక్కడ చేరడానికి మటుకు చెప్పట్లేదు. ఖచ్చితంగా ఆయన స్థానికంగా సంజయ్ వచ్చేశారు కాబట్టి బహుశా ఆయన వేరే పార్టీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి మీద రాజకీయంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కొంత దాడి పెంచుతున్న సమయంలో ఆయన పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి నిష్క్రమణ అన్నది రాజకీయంగా కొంత ప్రతికూల నెగిటివ్ ఫ్యాక్టర్ అది అవుతుంది. ఇదే సమయంలో ఫిరాయింపుల దాని మీద కూడా మళ్ళీ కోర్టులో సవాల్ చేయడం, సుప్రీంకోర్టు అయిపోయినా కానీ. సో రాజకీయంగా ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి ఇందాక మనం అనుకున్న ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన బలంగా చెప్తున్నాడు, నేను మళ్ళీ వస్తాను, 2034 వరకు నేనే ఉంటానన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు. భవిష్యత్తు మనం